కోకాపేట ఎకరం 99 కోట్లట. మరో 2 విలువైన భూములకు కూడా హెచ్ఎండిఏ ఆన్లైన్ వేలం వేసిందట. ఈ నెల 24, 28, డిసెంబర్ 3వ తేదీ అండ్ 5వ తేదీలో ఈ ప్రక్రియ అట. మొత్తం 4 రోజుల్లో ఈ ప్రక్రియ ప్రారంభం కాబోతున్నదట. నోటిఫికేషన్ జారీ చేసినట్టే ప్రభుత్వం యొక్క రేటు 99 కోట్లట. మరి ఎంతకు పాడితే అంతకి. మొన్న ఈ రాయదుర్గ్ దగ్గర 177 కోట్లు వచ్చినాయి. అయితే దీని వెనకాల చాలామంది అనుకుంటారు, ఎకరం 177 కోట్లు పోయిందంటే ఈ అమ్మ హైదరాబాద్లో ఇంత ఉందని అనుకుంటారు. ఇప్పుడు ఆ ఎకరం ఉంటుంది కదా, ఈ ఎకరం పక్కన ఇంకో ప్లేస్ ఉందనుకోండి, అది 177 కోట్ల కూడా కొనడమే అడగండి. కొనరు. ఎందుకు కొనరు? దీనికి మితిమీరినటువంటి అపరిమితమైనటువంటి పర్మిషన్స్ ఇస్తారు ఈ అమ్మిన దానికి. ఎట్లాంటి పర్మిషన్స్? నువ్వు ఎన్ని ఫ్లోర్లైనా వేసుకోవచ్చు పైకి, నువ్వు ఆకాశాన్ని సుక్కని టచ్ చేసేంత వరకు కూడా వేసుకోవచ్చు. అంటే అట్లా పర్మిషన్స్ ఇస్తారు. సో కాబట్టి వాడు ఏం చేస్తాడు, 50 ఫ్లోర్లు 60 ఫ్లోర్లు ఆ పైన పెద్ద పెద్ద టవర్లు వేసి సొమ్ము చేసుకుంటాడు. ఒక్కొక్క ఫ్లాట్ వచ్చి 3 కోట్లకి 4 కోట్లకి 5 కోట్లకి 10 కోట్లకి అమ్ముతాడు. వాడికి ఎందుకు గిట్టుబాటు కాదు? 177 కాదు 277 కోట్లు పెట్టినా గిట్టుబాటు అవుతుంది. సో అందుకే ఆ రేట్ అనేది అంత ఎక్కువ పెట్టి కొంటున్నారు. కేసీఆర్ గవర్నమెంట్ హయాంలో కోకాపేటలో 100 కోట్లకు పోయిందన్నారు. సేమ్ అది కూడా అంతే. అపరిమితమైన ఫ్లోర్లు వేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. మీరు అదే 177 కోట్లు పోయిన ఎకరం భూమి పక్కనే ఇంకొక భూమి ఉందనుకోండి, ఆ పరిసర ప్రాంతాల్లో అంత సినిమా లేదాడ. ఎందుకంటే దానికి సేమ్ గదే 4 ఫ్లోర్లకు 5 ఫ్లోర్లకు అవకాశం ఉంటుంది. లేదంటే పెద్ద ప్లేస్ ఉంటే ఒక టవర్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇంత అపరిమితమైన అవకాశాలు ఉండవు, పర్మిషన్స్ ఉండవు. హెచ్ఎండిఏ పరిధిలోని ఖరీదైన భూములను ఆన్లైన్లో వేలం వేయడానికి ప్రభుత్వం నిర్ణయించి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇటీవల రాయదుర్గంలో 7 ఎకరాల 67 గుంటలకు తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ టీజీఐఏసీ నిర్వహించిన వేలంపాటలో 1357 కోట్లకు సంస్థ దక్కించుకుంది. ఇక్కడ కనీస ధర ఎకరాకు 101 కోట్లుగా నిర్ణయించగా వేలంలో 177 కోట్లు బలికింది. ఇప్పుడు కోకాపేటలో 99 కోట్లుగా డిసైడ్ చేసిరట. ఇది కూడా పోతుంది. ఇది 120, 130, 140 కోట్లకు పోతుంది. దీంట్లో పెద్ద మనం ఏదో ఉందని మనం అనుకోవడానికి ఏం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా కోకాపేట్ నియోపోలిస్లోని సర్వే నెంబర్ 239, 240లో 16 నుంచి 19 ప్లాట్లు కలిపి మొత్తం 27 ఎకరాలు వేలానికి పెట్టింది. ఎకరా కనీస ధర 99 కోట్లుగా నిర్ణయించింది. ఈసారి 150 కోట్లకు పైగా పలుకుతుందని భావిస్తున్నారు. ఈ లెక్కన 27 ఎకరాలకు 4000 కోట్ల పైన ఆదాయం రాబోతున్నదని అంచనా వేస్తున్నారట. ఇది అత్యంత దారుణమైన విషయం. కోకాపేట్ నియోపోలిస్ దగ్గర మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి. ఒకసారి అద్భుతమైన కొండలని గుట్టలని మొత్తం తొలిచేసి రోడ్లేసి తెగనమ్మేస్తున్నారు ఆ ప్లేసెస్ని మొత్తం. గతంలో కేసీఆర్ అదే పని చేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే పని చేస్తున్నాడు. అరే నాయన, నీకు గత ప్రభుత్వంలో కబ్జాకు గురైన భూములు ఉన్నాయి, అట్లీస్ట్ వాటిని వెనక్కి తీసుకొని వేలం వేస్తే ఆ భూమి వాడికి పోలేదు, కనీసం వీడు అమ్మిండు, ప్రభుత్వ ఖాతాలో డబ్బులు వచ్చి పడ్డాయన్న ఒక అదన్ను ఉంటుంది కనీసం. వాటి భూముల జోలికి రేవంత్ రెడ్డి ఒక్కదాని జోలికి పోతలేడు. ఏ భూమి జోలికి పోతలేడు. రంజిత్ రెడ్డి కబ్జా చేసిన 27 ఎకరాల ఇదే టీజీఏసీ ఎవాక్యూ ప్రాపర్టీ సంబంధించిన ల్యాండ్ని రంజిత్ రెడ్డికి దారాదత్తం చేసిండు. కేటీఆర్ ఆనాడు చేసి నాడు రేవంత్ రెడ్డి చేసి పడేసిండు. వాడు వర్టెక్సోడు 100 ఎకరాలు వాడు కబ్జా పెట్టిండు. దాని గురించి మాట్లాడతలేరు. వీళ్ళే ఇన్వాల్వ్ అయ్యి ఆ వెంచర్లో వీళ్ళు కూడా భాగస్వాములుగా ఉన్నారు. వాడు వంశీరామ్ బిల్డర్స్ అంటోడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే హైకోర్టులో కేసు వేసిరు 4 కలిసి. ఇది ప్రభుత్వ భూమి, ఇది చెరువు భూమి, ఇది కబ్జా పెట్టిండని, ఎవరు కొనొద్దని ఆయన అనిరుద్ధ్ రెడ్డి గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టిండు. ఇంతవరకు ఆ 30 ఎకరాల విషయంలో రేవంత్ రెడ్డి కనీసం మాట కూడా మాట్లాడతలేడు. పైగా వాడు కన్స్ట్రక్షన్ వాడు నడుస్తూనే ఉన్నది. అట్లాంటి భూములు వెనక్కి తీసుకొని వేలం వేసినా, అరే నీ అమ్మ ఎవరికో పోవాల్సిన భూమి సరే అమ్మేసిండ్లే, ప్రభుత్వానికి డబ్బులు వచ్చినాయిలే అని అనుకోవడానికి అవకాశం ఉంది. నువ్వు ఆల్రెడీ గవర్నమెంట్ పేరిట ఉన్నటువంటి నికార్సైన ప్యూర్ గవర్నమెంట్ ల్యాండ్ని అమ్ముతుంటే ఇక నువ్వు దేనికోసం వచ్చినట్టు? ఇదా మార్పు? ఇదేనా ప్రజాపాలన అంటే? అందరూ అమ్ముకొని పోరి, ఇక మీరు అందరూ అమ్ముకొని పోరి, ఇక తెలంగాణ ప్రజల చేతిలో షిప్ప పెట్టండి. అదే జరుగుతున్నది. ఏం అమ్ముడు ఇది? భూములు అమ్ముడు. అసలు భవిష్యత్ అవసరాల కోసం ఈ భూములను పెట్టాలి. ఒక స్కూల్ కట్టడానికి మీకు భూమి దొరకదు, ఓ హాస్పిటల్ కట్టడానికి మీకు భూమి దొరకదు, ఇండ్లు కట్టించడానికి, ప్రజలకు ఇండ్లు కట్టించడానికి భూములు దొరకవు. ప్రజలు తిరగబడకపోతే సిచ్యువేషన్లో మార్పు రాదండి, గింతే ఉంటుంది.